నమస్తే మిత్రమ్మ, వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో ఈరోజు వేరియస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈరోజు ఉన్నటువంటి అంశాల్లో 30,000 టీచర్ పోస్టుల భర్తీ చేయాలి, సీఎంకు ఆర్ కృష్ణయ్య లేఖ అంటూ. సో రాష్ట్రంలోని అన్ని కేటగిరీలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో 30,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా లేఖ రాసి దాన్ని ఆదివారం విడుదల చేశారు. గతేడాది టీచర్ పోస్టులు భర్తీ చేసిన వివిధ కారణాలతో అన్ని పోస్టుల భర్తీ కాలేదని, ఇంకా పెద్ద ఎత్తున ఖాళీలున్నాయని వెల్లడించారు. మరోవైపు లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. సో 12,000 పాఠశాలలో ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్ పాఠాలను చెప్పేవారే లేకుండా పోయారని, విద్యార్థులు చదువుల్లో వెనుకబడిపోతున్నారని తెలిపారు. పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇదే అంశాన్ని మనకు మరొక పత్రిక కూడా కవర్ చేయడం జరిగింది. సీఎం రేవంత్కు ఆర్ కృష్ణయ్య లేఖ అంటూ అదే అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో మనకు ఇక్కడ అంశాన్ని డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల ఆదర్శ పాఠశాలలు కానీ, కస్తూర్బా పాఠశాలలు కానీ, ఎయిడెడ్ స్కూల్లో టీచర్ పోస్టుల నియామకాలకు వేరువేరుగా చేపట్టడంతో ప్రతిభ గల అభ్యర్థులు ఒకరొకరు 3-4 పోస్టులకు సెలెక్ట్ అవుతున్నారని, చివరకు వారు ఒక్క పోస్టులోనే జాయిన్ కావాలి కాబట్టి మిగతా 3 పోస్టులు మళ్ళీ ఖాళీ అవుతున్నాయని చెప్పేశారన్నారు. అందుకే ఆప్షన్ పద్ధతి లేదా వెయిటింగ్ లిస్ట్ పెట్టడంతో పాటు అన్ని ఫలితాలను ఒకేసారి ప్రకటించడం వంటి చర్యలు తీసుకుంటే ఈ ఖాళీలను ఇతర మెరిట్ అభ్యర్థులతో నింపే ఛాన్స్ ఉందని అన్నారు. అలాగే బీఎడ్, డిఎడ్ చేసిన 16 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోవడంతో వారి యొక్క శక్తియుక్తులు వృధా అవుతున్నాయని, వారిని సమాజ అభివృద్ధి కోసం వినియోగించుకోవాలనే అవసరం ఉందని ఆర్ కృష్ణయ్య లేఖ రాశారు. ఇక్కడ ఒక అంశాన్ని గమనించుకున్నట్టయితే ఇక్కడ ఒకేసారి ఇప్పుడు గురుకుల కానీ, మైనార్టీ అని ఒకేసారి రిజల్ట్ ఇస్తే అందరికి ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి 3-4 పోస్టులు వచ్చేసరికి వాళ్ళు ఒకటే దానిలో జాయిన్ అవుతున్నారు, మిగతా దగ్గర బ్యాక్లాగ్గా మారుతున్నాయి. కాబట్టి సో ఇట్లా పూర్తిగా ఉన్నటువంటి వేకెన్సీస్ ఫిలప్ చేయాలి, మరి అన్నీ కూడా ఒకేసారి ఫిలప్ చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది. సో మరి అదేవిధంగా చూసుకుంటే 1,161 కానిస్టేబుల్ కానీ, ట్రేడ్మెన్ పోస్టులకు సంబంధించి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వివిధ సెక్టర్లో ఖాళీగా ఉన్నటువంటి 1,161 కానిస్టేబుల్ లేదా ట్రేడ్మెన్ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సో దరఖాస్తుదారులు చివరి తేదీ 2025 ఏప్రిల్ 3 అనేది లాస్ట్ డేట్ ఉండడం జరిగింది. నోటిఫికేషన్లో ప్రకటించిన ఖాళీల్లో 493 కానిస్టేబుల్, అదేవిధంగా కుక్ లేదా కానిస్టేబుల్ కమ్ వాషర్మెన్ 200 పోస్టులు, కానిస్టేబుల్ బార్బర్ 199 పోస్టులు, కానిస్టేబుల్ స్వీపర్ 152, కానిస్టేబుల్ కార్పెంటర్ 9, కానిస్టేబుల్ టైలర్ 23 మొదలైన 13 రకాల పోస్టులు ఉన్నాయి. సో ఇందులో మరి ఈ అన్ని పోస్టుల్లో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్, అదేవిధంగా ఇంటర్వ్యూను బేస్ చేసుకొని ఈ యొక్క సెలక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. అభ్యర్థుల యొక్క వయస్సు 2025 ఆగస్టు 1వ తేదీ నాటికి 18 నుంచి 23 సంవత్సరాల వయసులో ఉండాలి. 2025 మార్చి 5 నాటికి దరఖాస్తులు కూడా మనకు అప్లికేషన్స్ అనేది లాస్ట్ డేట్ ఉంది, ఇంకా 2 రోజులే ఉంది కాబట్టి. సో గతంలో కూడా ఎపిటోమ్ ఈ యొక్క అంశం పైన ఒక వీడియో కూడా చేయడం జరిగింది కాబట్టి సో ఇన్ డీటెయిల్ సమాచారం కోసం, మనకి ఇన్ఫర్మేషన్ కోసం ఆ వీడియోని చూడండి. అదేవిధంగా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎపిటోమ్ ఐఏఎస్ వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా మనకు సిఐఎస్ఎఫ్లో మనకు ప్రధానంగా చూసుకుంటే 1,124 కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులతో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో 845 డ్రైవర్ కమ్ కానిస్టేబుల్ పోస్టులు, ఇంకో కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టులు 279 ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ 10th క్లాస్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కాబట్టి సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ వచ్చరికి 2025 మార్చ్ 4 అనేది. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి అందరూ కూడా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 నుంచి 27 మధ్యలో ఉండాలి. సో 2 పోస్టులకు సంబంధించిన ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు సిఐఎస్ఎఫ్
recruitment.cisf.gov.in ఒక వెబ్సైట్లో మీకు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోసం నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025. సో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రాంలో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సో నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 2025 పేరిట జరిగే ఈ పరీక్షలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఈ ప్రోగ్రాం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 64 విద్యాసంస్థల్లోని 6,100 సీట్లలో అడ్మిషన్స్ పొందవచ్చు. పరీక్షల్లో ర్యాంకును బేస్ చేసుకొని ఆయా సంస్థల ప్రవేశాల కౌన్సిలింగ్ నిర్వహించి BA బీఎడ్, బీకామ్ బీఎడ్, BSc బీఎడ్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. ఇంటర్ అర్హత ఉన్నవారు దీనిని దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సులో చేరడానికి ఎలాంటి ఏజ్ లిమిట్ అనేది లేదండి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఎలాంటిది లేదు. సో అప్లికేషన్ కూడా దీనికి చూసుకున్నట్టయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మనకు మల్టిపుల్ చాయిసెస్ ప్రశ్నలు అనేది ఇక్కడ ఎక్కువ అడుగుతున్నారు. ఈ పరీక్షలు కూడా మనకు తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు 13 రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ March 16 అనేది లాస్ట్ డేట్ ఉంది. సో ఎగ్జామ్ అనేది April 29 రోజున ఉండడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క అభ్యర్థులు ఎవరైనా మనం గతంలో కూడా ఆల్రెడీ ఈ ఒక అంశం పైన ఎపిటమ్ ఐఏఎస్ వీడియో చేయడం జరిగింది. సో దాన్ని కూడా గుర్తుంచుకొని ప్రయత్నం చేయండి. అదేవిధంగా రైట్స్ లిమిటెడ్లో 40 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, గుర్గావ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ లిమిటెడ్లో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చరికి 40. సో దీనికి ఎలిజిబిలిటీ డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ను బేస్ చేసుకొని వివిధ విభాగాల్లో కన్సర్న్ డిపార్ట్మెంట్స్లో డిప్లొమా, సో మెకానికల్ ఇంజనీరింగ్లో క్వాలిఫై అయి ఉండాలి. దీంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. సో ఏజ్ వచ్చేసరికి మనకు 11th March 2025 నాటికి 40 ఇయర్స్కు మించి ఉండకూడదు. వేతనం వచ్చరికి 16,338 రూపీస్ అనేది ఉండడం జరుగుతుంది. దీని యొక్క సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే డిపెండ్స్ అపాన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తుంటారు. అప్లికేషన్స్ ఆన్లైన్ ద్వారానే మనకు వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో అప్లికేషన్స్కు లాస్ట్ డేట్ వచ్చరికి 11th March 2025. సో మనకు ఎగ్జామినేషన్ వచ్చరికి 23rd March 2025 అనేది. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా మనం చూసుకున్నట్లయితే www.rits.com అనే ఒక వెబ్సైట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదే కాకుండా మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ సిస్టమ్ మేనేజర్లు అంటూ కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. సో 4 అసిస్టెంట్ సిస్టమ్ మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ను బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో BE, BTech, అది కంప్యూటర్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, టెలికామ్ కానీ, IT కానీ, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఎలక్ట్రికల్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 40. సో మనకి ఇక్కడ సాలరీ వచ్చేసరికి సంవత్సరానికి రూపాయలు మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ 60,000 అని ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కొంచెం క్లారిటీ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనికి మనకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ NHAI.gov.in ఒక వెబ్సైట్లో ఉంటుందండి. ఈ సాలరీ అనేది ఇది మంత్కు. మరొకసారి కూడా మీరు డీటెయిల్గా దీన్ని అబ్జర్వేషన్ ప్రయత్నం చేయండి. సో దీని యొక్క సెలక్షన్ కూడా ఇంటర్వ్యూ బేస్ చేసుకొని ఉంటుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 14th March 2025 అనేది జాగ్రత్తగా గమనించుకోండి. అదేవిధంగా ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో, కర్ణాటకలోని ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో 8 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసరికి పోస్ట్ను బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో మనకు AICTE గుర్తించినటువంటి యూనివర్సిటీతో పాటు డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఏజ్ లిమిట్ March 17, 2025 నాటికి 30 ఇయర్స్ నుంచి ఉండకూడదు. సో సాలరీ నెలకు వచ్చేసరికి 25,000 రూపాయలు అనేది ఉండడం జరుగుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది 17th March 2025 వరకు లాస్ట్ డేట్. ఇంకొకటి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ICMR ప్రధానంగా చూసుకున్నట్టయితే బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేషన్ అండ్ రీసెర్చ్కి సంబంధించి కాంట్రాక్ట్ బేస్ మీద యంగ్ ప్రొఫెషనల్ ఒక పోస్టు, యంగ్ ప్రొఫెషనల్ 2, అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు యంగ్ ప్రొఫెషనల్ 2 పోస్టుల భర్తీకి దరఖాస్తు ఇన్వైట్ చేస్తున్నారు. మొత్తం వేకెన్సీ వచ్చరికి 4 ఉన్నాయి. సో ఇక్కడ పోస్టుల వివరాలు కూడా చూసుకుంటే యంగ్ ప్రొఫెషనల్ 1,
అదేవిధంగా అంటే క్యాడర్ 1 యంగ్ ప్రొఫెషనల్ క్యాడర్ 2 వచ్చేసరికి 2 పోస్టులు అనేది ఉండడం జరిగింది. మనకు ఇందులో ప్రధానంగా విభాగాలు చూసుకుంటే ఐటీ, గ్రాఫిక్ డిజైన్, వీడియో ప్రొడక్షన్, సాఫ్ట్వేర్ టెస్టర్, అదేవిధంగా ఎన్ఎల్పి స్టాఫ్, మనకు సాఫ్ట్వేర్ డెవలపర్, అదేవిధంగా డేటా వైర్ హౌసింగ్ స్పెషలిస్ట్ అంటూ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసరికి 50% ఆఫ్ మార్క్స్ తోటి కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ గ్రాఫిక్స్, కంప్యూటర్ సైన్స్ తదితర కన్సర్న్ డిపార్ట్మెంట్లో డిగ్రీ, పీజీ క్వాలిఫై అయి ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఏజ్ వచ్చేసరికి యంగ్ ప్రొఫెషనల్ క్యాడర్ 1 పోస్ట్కి వచ్చేసరికి 35 years, యంగ్ ప్రొఫెషనల్ క్యాడర్ 2 పోస్ట్కి వచ్చేసరికి 40 years అనేది మించకూడదు. సాలరీ వచ్చేసరికి నెలకు యంగ్ ప్రొఫెషనల్ క్యాడర్ 1కు 30,000, యంగ్ ప్రొఫెషనల్ క్యాడర్ 2కు స్కేల్ 2కు 42,000. సో ఇక్కడ అప్లికేషన్ అనేది ఈమెయిల్ ద్వారానే మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. recruitment.ncdiindia మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ncdir.india.org అనే ఒక వెబ్సైట్లో సో దీనికి మెయిల్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ అనేది 3 March ఉండడం జరిగింది. మరొక ఇక్కడ కీలకమైన అంశం జాగ్రత్తగా గమనించండి. కేంద్రంలో డాక్టర్ కొలువులు అంటూ ఒక న్యూస్ను కూడా మనకు కవర్ చేసుకోవడం జరిగింది. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్ పూర్తి చేశారా, చివరి సంవత్సరం చదువుతున్నారా, మెడికల్, పీజీ ఇతర ఉన్నత చదువులు లేకుండా సుస్థిర కెరియర్తో పాటు ఆకర్షణీయమైన వేతనం కోరుకుంటున్నారా, అయితే మీకు ఒక చక్కని అవకాశం స్వాగతం పలుకుతుంది. సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, సో మనకు సిఎంఎస్ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025కి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఈ పోస్టులకు ఎంపికైతే ఇనిషియల్గానే 56,100 నుంచి 1,77,500 వరకు మనకు పే స్కేల్ అనేది పొందవచ్చు. ఈ నేపథ్యంలో సిఎంఎస్ 2025 యొక్క అప్లికేషన్ వివరాలు కూడా దాని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని ఒక అంశాలపై డిస్కస్ చేసిన ప్రయత్నం చేద్దాం. వైద్య రంగంలో ఉన్నత కెరియర్ సొంతం అవ్వాలంటే ఎంబీబీఎస్తో పాటు పీజీ అని చేయాలంటున్నారు. ఇక్కడ బేసిక్గా చూసుకున్నట్టయితే మనకు 4 డిపార్ట్మెంట్లు ఉంటాయి. అందులో మొత్తంగా 705 పోస్టులు ఉండడం జరిగింది. యూపీఎస్సీ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 4 విభాగాల్లో 2 కేటగిరీల మొత్తం 705 పోస్టులకు భర్తీ చేయనున్నారు. కేటగిరీ 1 స్పెషల్ హెల్త్ సర్వీసెస్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ 226 పోస్టులు అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా కేటగిరీ బికి వచ్చేసరికి, కేటగిరీ 2కి వచ్చేసరికి సో రైల్వేస్ సంబంధించినటువంటి అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ పోస్ట్ కూడా ఒక 450 పోస్టులు ఉండడం జరిగింది. దీనికి న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ జనరల్ డ్యూటీ మెడికల్ కౌన్సిల్ ఆఫీసర్ పోస్టులు 9, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులు 20 ఉండడం జరిగింది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఎంబీబీఎస్ మాత్రం క్వాలిఫై అంటే సరిపోతుంది. చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్వ్యూ టైంకు మనకు వీళ్ళొక సర్టిఫికేట్ చూపించవలసి ఉంటుంది కాబట్టి అప్పటి లోపల మీ యొక్క ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అయిపోయి మెమో అనేది మీ చేతికి వచ్చి ఉండాలండి. సో కంపల్సరీ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే రొటేటింగ్ ఇంటర్న్షిప్తో పాటు ఉన్న విద్యార్థులు కూడా దరఖాస్తు కూడా అర్హులే. అయితే వీరికి ఇంటర్న్షిప్ పూర్తయ్యాక నియామకం అనేది ఖరారు చేస్తారు. ఏజ్ కూడా మనకి ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే August 1, 2025 నాటికి 32 ఏళ్లకు మించి ఉండకూడదు. సో మనకంటే ప్రధానంగా వాళ్ళు 32 ఏళ్లకు మ్యాక్సిమం లిమిట్ అంటే 32 years కాబట్టి వాళ్ళు 1993 August 2 తర్వాతనే జన్మించి ఉండాలి. సో మనకు ప్రధానంగా సెంట్రల్ హెల్త్ సర్వీసెస్ సంబంధించినటువంటి అంశాలు కూడా ఇచ్చారు. సో దీని యొక్క సెలక్షన్ కూడా మనకు 2 phases ఉంటుంది. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకు ప్రధానంగా చూసుకుంటే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ పోస్ట్ భర్తీకి సో 2 అంచెల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది. తొలి దశలో మనకు ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎవరైతే అక్కడ మనకు నిర్దిష్ట కట్ ఆఫ్ సాధించిన వారితో మెరిట్ జాబితాను 1:2 ఒక్క పోస్టుకు 2 చొప్పున సెకండ్ ఫేజ్ అయినటువంటి పర్సనాలిటీ టెస్ట్కు ఎంపిక చేస్తారు. ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ పర్సనాలిటీ టెస్ట్ మార్కులను బేస్ చేసుకొని ఇస్తుంటారు. సో మనకు ప్రధానంగా చూసుకుంటే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా 500 మార్కులు ఉంటుంది. ఒక్కో పేపర్ కూడా మనకు 250 మార్కులు ఉంటుంది. ఇలా మొత్తంగా మనకు చూసుకుంటే 2 పేపర్లు ఉంటాయి. ఒకటి జనరల్ మెడిసిన్ అండ్ పీడియాట్రిక్స్. ఈ పేపర్లో జనరల్ మెడిసిన్ నుంచి 96 ప్రశ్నలు, పీడియాట్రిక్స్ నుంచి 24 ప్రశ్నలు అడుగుతారు. ఇలా మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే పేపర్ 2 మనకు 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఏహెచ్ఆర్కి సర్జరీ, బిఎస్ఆర్కి గైనకాలజీ అండ్ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే అబ్స్ట్రిక్స్. అదేవిధంగా మనకు ప్రధానంగా గ్రేడ్ సి అనేది కూడా
సోషల్ మెడిసిన్ పైన మనకు ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ పైన ఉంటుంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 40 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. ఇలా మొత్తం 120 మార్కులకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 2 పేపర్లలోని ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే అడగడం జరుగుతుంది. సో ఇది కూడా జాగ్రత్తగా గమనించుకోండి. లాస్ట్కు మనకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ 2025 మార్చ్ 11 అనేది లాస్ట్ డేట్గా ఉంటుంది. సో ఆన్లైన్ మనకు ఏదైతే ఎడిట్ ఆప్షన్ కూడా 2025 మార్చ్ 12 నుంచి 18 వరకు ఉంటుంది. సో ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అనేది జూలై 20 నుంచి స్టార్ట్ అవుతుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం ఉంటుంది. సో ఫర్ మోర్ డీటెయిల్స్ www.upsc.gov.in వెబ్సైట్లో పూర్తిస్థాయి సమాచారం ఉంటుంది. ఇదే కాకుండా దీనికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం మన ఎపిటోమ్ ఐఏఎస్ సంబంధించిన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. సో అక్కడ మీకు ఎన్రోల్ అయినా కూడా ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి అక్కడ లభ్యమవుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఐడిబిఐ బ్యాంకుల్లో ఉద్యోగాలు 650 ఉద్యోగాలు అంటూ ఇది ఆల్రెడీ మనం నిన్న కవర్ చేసుకోవడం జరిగింది. సో ఇది కూడా ఇంకెవరైతే అప్లై చేసుకోలేదో అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా బెల్లో ఇంజనీరింగ్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో మనకు పంచకుల యూనిట్లో తాత్కాలిక ప్రాతిపదికన 45 ఇంజనీర్ పోస్టులకు భర్తీ చేరినది. ఆసక్తి కల అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకుంటే ఇది కూడా మనం నిన్నటి ఎపిటోమ్ సంబంధించినటువంటి సమాచార వేదిక వద్ద మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి అప్డేట్ కూడా చూసుకుందాం. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సో మనకు బిలాస్పూర్ ఈజ్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ట్రేడ్ అపీరెన్స్ పోస్ట్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్. ద టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఈజ్ 35. Eligible candidates can apply before 25th March 2025. So next, faculty post. National Institute of Pharmaceutical Education and Research, NIPER, Ahmedabad is inviting applications for the recruitment of faculty post in various departments on the regular basis. The total number of posts is 11. The last date for online application is 23rd March 2025 అనేది గమనించుకోండి. సో ఇక్కడ వరకు ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఈరోజు డిస్కషన్ చేసుకోవడం జరిగింది. సో రెగ్యులర్గా ఇలానే వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి కీ ఇన్ఫర్మేషన్ను అది ఎడ్యుకేషన్కి సంబంధించింది కానీ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు మనం డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఎపిటోమ్ ఐఏఎస్ సంబంధించిన వాట్సాప్ ఛానల్ను అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాంతోపాటు వీడియో రూపంలో సమాచారం కావాలనుకున్నటువంటి అభ్యర్థులు కూడా ఎపిటోమ్ ఐఏఎస్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.